కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరో పాపని వ్యాన్తో గుద్దైపోతుంటే మేడం సేవ్ చేయబోయి మేడంకి యాక్సిడెంట్ అయింది. పక్కనున్న వాళ్ళు చూసి గుర్తుపట్టి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళెవరైతేనే సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. ఆద్య మీద పగబట్టి యాక్సిడెంట్ చేయించాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఈ డాన్స్ పోటీల్లో పాల్గొనకుండా చేయటానికి ఎవరైనా చేసిన కుట్రేమో. అందుకు కూడా ఆస్కారం ఉంది. ఆజ్జికి మెలకు వస్తే ఏమన్నా తెలియచ్చు. అయినా దారిన పోయే కంపనంతా నెత్తి మీద వేసుకోవడం ఎందుకో? తన దారిన తన ఇంటికి రావచ్చు కదా, ఇలా జరుగుండేది కాదు కదా. పద్మం, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావే? ఆజ్య నీ కోడలు, మన ఇంటి మనిషి. చేతనైతే పరామర్శించవే, లేదంటే నోరు మూసుకుని దూరంగా నిలబడి చూడంతే. డాక్టర్ గారు, ఆద్యకి ఎలా ఉంది? ప్రాణానికేం ప్రమాదం లేదు, కానీ కాలు గట్టిగానే ఫ్రాక్చర్ అయింది. అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటే నడవగలదా? కనీసం నెల రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. తన 5 మినిట్స్లో స్పృహలోకి వస్తుంది. అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. నెల రోజులు మంచం మీదే ఎలా ఉండగలదు? త్వరలో డాన్స్ పోటీలున్నాయి. ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో ఉంది. పాపం ఈ విషయం తెలిస్తే ఆచ ఎంత కృంగిపోతుందో. తప్పదు జానకి. ఆద్య తన ప్రతిభ చూపించాలనుకుంది, కానీ కాలం ఎందుకో పరీక్షిస్తుంది. లేదు మామయ్య, నాకు నమ్మకం ఉంది. ఆద్య డాన్స్ చేస్తుంది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటే డాన్స్ అంటావేంట్రా? డాన్స్ చేస్తుందని వాడు నమ్ముతున్నాడు కదా, మనం ఎందుకు కుదరదు అనుకోవాలి? చూద్దాం. చెప్పు, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం, అది చెప్పు. దాని కాళ్ళు నుజ్జు అయిపోయాయా? దానికి చావంటే ఏంటో రుచి చూపించావా? ఇక డాన్సు అని ఆరాట పడదు కదా? చిన్న పొరపాటు జరిగింది మేడం. వాట్? పొరపాట? అనగాదేవి పని చెప్పాక పొరపాట్లు జరగకూడదని తెలీదా మేడం? ఎక్స్క్యూజెస్ యాక్సెప్ట్ చెయ్యదు ఈ అనగాదేవి. నీ దగ్గరికి యమ్మపాసం, నీ పెళ్ళానికి తెల్ల చీర పంపిస్తున్నాను, సిద్ధంగా ఉంటా. ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం. నేను చెప్పిన పని జరగకపోతే నేనింకా ఎవ్వరు చెప్పినా వినను. అసలు యాక్సిడెంట్ ఎందుకు మిస్ చేసావో చెప్పు. యాక్సిడెంట్ చేశాను మేడం, కానీ పాపని పక్కకు తోసేసి బండి కింద ఆద్య పడిపోయింది మేడం. ఏంటి? మళ్ళీ 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 చెప్పు చెప్పు. పాపకి బదులు ఆద్యాన్ని యాక్సిడెంట్ చేశాను మేడం. క్షమించండి మేడం, నా కుటుంబాన్ని ఏమీ చేయొద్దు మేడం. వెయిట్, నేనెవరిని చంపను. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదురా. నువ్వు చెప్పింది గుడ్ న్యూస్. ఆద్యకి పిల్లల నుంచి భయం పుట్టించమంటే పిల్లలందరూ భయపడేలా చేసావు. గురువు గారి కాళ్ళు విరగ్గొట్టి తీసుకెళ్లి మూలను కూర్చోబెట్టావు. ఇది కదరా నాకు కావాల్సింది. ఇదే నాకు కావాల్సింది. తనొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచిందన్నట్టు. అయినా నాకు మేలే జరిగిందిరా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. నీ పెళ్ళానికి పట్టు చీర పంపిస్తాను, నజరానగా. నిజంగానే మేడం? అవునరా,
నేను చూసి రమ్మంటే నువ్వు కాల్చొచ్చావు. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఎక్కడ బయట కనిపించుకో. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపో. అలాగే మేడం. అద్యా అద్యా అద్యో, నువ్వు ఇంత త్వరగా షెడ్కి వెళ్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఏ కాళ్ళను చూసుకొని మా కాళ్ళకు అడ్డుపడ్డావో ఆ కాళ్లే లేకుండా చేశావు. ఇక నువ్వు డాన్స్ ఆడలేవు. రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి కాళ్ళు తిరిగివ్వమని అడుక్కో. రఘురామ్, ఒక కన్ను పీకేశా, రెండో కన్నుకి గురి పెడతాను. వెయిట్ అండ్ సీ.